శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా 10 మందికి సహాయపడాలి అంటే ఎంత డబ్బు అవసరం తెలుసుకుందామండి. ఒకసారి ఒక చాలా పేదవాడు బుద్ధుడి వద్దకు వచ్చాడు. ఇలా అడిగాడు, నేను ఎందుకు పేదవాడను? బుద్ధుడు సమాధానం చెప్పాడు, మీరు ఎందుకు పేదవారు అంటే మీరు ఎటువంటి ఔదార్యము కలిగి లేరు మరియు దాన ధర్మాలు చేయరు, కాబట్టి మీరు పేదవారు అని అన్నారు. నేను ఇతరులకు దానం చేయటానికి నా వద్ద ఏమున్నది కనుక అని ఆ పేదవాడు అడిగాడు. అప్పుడు బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు, మీరు ఇతరులతో పంచుకోగల 5 నిధులను మీరు కలిగి ఉన్నారు తెలుసా? మొదట మీ ముఖం ఉంది. మీరు ఇతరులతో మీ ఆనందాలను నవ్వులను పంచుకోవచ్చు. ఇది ఉచితం. ఇది ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. రెండవది మీ కళ్ళు మీకు ఉన్నాయి. మీరు ప్రేమ మరియు శ్రద్ధతో ఇతరులను చూడవచ్చు. ఇది నిజం. మీరు లక్షలాది మందిని ప్రభావితం చేయవచ్చు. వాటిని మంచి అనుభూతితో చేయండి. మూడవది, మీకు భగవంతుడు ప్రసాదించిన నోరు ఉంది. ఈ నోరుతో మీరు ఇతరులకు మంచి విషయాలు చెప్పవచ్చు. మంచి చర్చించి సత్సంగములో చేర్పించి వాటిని విలువైనదిగా భావించండి. దానితో ఆనందము మరియు సానుకూలత వ్యాప్తి చెందుతాయి. నాలుగవది, మీకు భగవంతుని ప్రసాదమైన గుండె ఉంది. మీ దయగల హృదయంతో భగవంతుని ప్రార్థిస్తూ మీరు ఇతరుల ఆనందాన్ని కోరుకోవచ్చు. ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు. వారి జీవితాలను తాకవచ్చు. మీరు కలిగి ఉన్న చివరి 5వ సంపద మీ శరీరం. ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక మంచి పనులు చేయగలరు. అవసరమైన వారికి చేతనైన సహాయం చేయవచ్చు. సహాయం చెయ్యటానికి డబ్బు అవసరం లేదు. ఒక చిన్న శ్రద్ధ, సంజ్ఞలు జీవితాలను వెలిగించగలవు. భగవంతుడు మనకిచ్చిన జీవితం కలకానిది, విలువైనది, సర్వోత్తమమైనది. మిత్రులారా, కావున ప్రతి క్షణం ఆనందంగా ఉంటూ 10 మందికి చేతనైన సహాయం చేస్తూ మన జన్మను చరితార్థం చేసుకొని మానవ జన్మకు సార్థకత చేకూర్చుదాం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.